హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ రెయిన్ లిల్లీస్ ఎల్లో ఉన్నవి ఒక వీడియో పెట్టాను కదండి. ఇవి పింక్ అండి. ఈ పింక్ వర్షాలు రాగానే బాగా పూస్తాయి, గుబురుగా ఉంటాయండి. ఈ మొక్క పెరగడం కూడా గుబురుగా పెరుగుతుంది. ఇది మనం ఒక దుంప గనక పెడితే చాలా వస్తూ ఉంటాయి. కానీ ఎల్లో అలా ఎక్కువ రాదండి. ఒక్కొక్క కాడే ఉండి విడిగా హైట్గా పెరుగుతుంది. ఒక్కొక్క పువ్వు అక్కడక్కడ పూస్తుంది. కానీ ఇవి మాత్రం చాలా చిక్కగా పూస్తాయి. అంటే అసలు మొక్క కూడా డబ్బాలో చిన్న చిన్న కంటైనర్లోనో పెట్టున్నాను నేను. మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, నిండుగా వస్తాయి. వర్షాలు బాగా కురిసినప్పుడు బాగా పూస్తాయండి. మధ్యలో వర్షాలు ఆగిపోతే మళ్ళీ పూయలేదు. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక 2 రోజుల నుండి వాతావరణంలో మార్పుకి పువ్వులు పూసాయి. దీని కాయలు చాలా చిన్నగా ఉంటాయండి. నేను వీటినైతే ఎప్పుడూ గింజలతో ప్రాపగేట్ చేయలేదు. ఒక దాంట్లో మనం పెట్టినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, దాన్ని తీసి నెక్స్ట్ టైము వేరే వాటిల్లో పెడుతూ ఉంటాను. ఎల్లో మాత్రం అలా కాదండి, అక్కడొకటే ఉంటుంది. చాలా పెద్ద కాయ వస్తుంది. పువ్వు పూసిన ప్రతిసారి దానికి కాడలాగానే వస్తుంది. ఆ కాడకే పువ్వు వచ్చేస్తుందండి. పక్కన ఆకులు అసలే ఉండవు. ఈ పింక్ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయండి. అసలు ఇది మార్నింగ్ పూస్తే ఈవినింగ్ వరకు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత మెల్లగా ముడుచుకుంటాయి. ఇన్ని ఎక్కువ ఉన్న వాటిని తీసి ఆ దుంపల్ని వేరు చేసి వేరే కంటైనర్లో పెట్టుకుంటూ ఉండొచ్చు. కాయలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. చూద్దాం ఈసారి కాయలు ఎలా వస్తాయో. ఇది కూడా ఎల్లోదేనండి. ఒక్కటే ఉంటుంది, ఒక ఆకుతోనే పైకి వస్తుంది, పువ్వు పూస్తుంది, మళ్ళీ వెంటనే అది కాయగా మారుతుందండి. సో మీకు కూడా ఎక్కడన్నా దొరికితే తప్పకుండా వర్షాకాలంలో ఈ దుంపలు సేకరించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.